ఎవరు అంటే ప్రత్యేకంగా మళ్ళీ మోదీ గారు గుర్తించారు కాబట్టి నారి శక్తి లేనిది ఏమీ లేదు. అవును, వితౌట్ శక్తి దెర్ ఇస్ నో వరల్డ్. అవును. అంటే ఇప్పుడు మహిళలు కూడా మనకు అందుతున్న వాటిని ప్రతిదాన్ని ఉపయోగించుకోగలగాలి, అప్పుడే మనం ఎదగగలం. అందుకని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళకి తెలియడానికే మేమందరం వెళ్ళికెళ్ళాము, వాళ్ళకి తెలియడానికి. అవును, ఈ కార్యక్రమంలో నేను ఎందుకు పార్టిసిపేట్ చేస్తాను వాళ్ళకంతా కూడా ఇదంతా తెలియాలంటే ఒక ఇష్యూ. దీనివల్ల అందరూ మహిళలందరూ కూడా ఆయా సెంటర్లలోకి వెళ్తారు, టెస్టులు చేయించుకుంటారు. మేము ఇది కంటిన్యూగా ఇది సెకండ్ వరకు కాబట్టి రోజు ఎక్కడో చోట పార్టిసిపేట్ చేస్తాం మేము. ఇంకా వాళ్ళ లోపల అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఈ పరీక్షలన్నీ ఖచ్చితంగా రోగం వచ్చినప్పుడే కాదు చూయించుకునేది, ముందస్తుగానే మనం చూయించుకొని ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలనేది. అట్ ద సేమ్ టైం మేడం, ఇప్పుడు 33% రిజర్వేషన్ అయినా మహిళలు అసలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోగలరు. మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలనే దాన్ని ఎలా చెప్తారు? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ గురించి అందరికీ తెలుసు. జనరల్గా లోకల్ బాడీస్లో మనం 50% విమెన్ రిజర్వేషన్ ఉంది. అయితే ఏమవుతుందంటే 50% రిజర్వేషన్ ఉమెన్కి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ స్థానిక సంస్థలో గెలిచిన వాళ్ళు కూడా ఇంకా ముందుకు వెళ్ళటం లేదు, అక్కడికి ఆగిపోతున్నారు. ఒకసారి గెలుస్తున్నారు, తర్వాత ఆగిపోతున్నారు. ఇంకా మనం ప్రయత్నం చేసి పైకి వెళ్దాం, ఇంకో మెట్టెక్కుదాం అనేటటువంటి విధంగా. ఎందుకంటే అక్కడ కింద కూడా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను అన్నిటి కూడా వాళ్ళే పరివు చేసి వాళ్ళే తెలుసుకునేటట్టు చేస్తే బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఏమైందంటే అధికారులు ఇన్వాల్వ్ అయిపోతారు, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకు అంత స్వతహాగా దాన్ని తెలుసుకుని ముందుకెళ్ళాలంటటువంటి అవగాహన కూడా తక్కువ అయిపోతుంది. సో చాలామంది మహిళలు లోకల్ బాడీస్ నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళు. నేను యాక్చువల్గా ఫస్ట్ పార్లమెంట్కి పోటీ చేసిన, ఓడిపోయా. తర్వాత అసెంబ్లీకి పోటీ చేసిన, ఓడిపోయా. తర్వాత లోకల్ బాడీస్లో పోటీ చేసి గెలిచా. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కన్నా చేసాం, కాలేదు. తర్వాత ఎమ్మెల్యే అయ్యా. అట్లా ఎమ్మెల్యే అయ్యా, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, తర్వాత ఇప్పుడు ఎంపీ అయ్యా. సో ఇట్లా విమెన్ కూడా పట్టుదలతోనే ఏదైనా సాధించాలనేటటువంటి పట్టుదల ఉమెన్కి ఉంటుంది. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసి రిజర్వేషన్లో ఒక విమెన్ నేను కంటెస్ట్ చేస్తున్నానంటే నాకు అపోజిట్ కూడా విమెనే ఉంటారు. ఎవరో ఒక ఉమెన్ దాంట్లో గెలుస్తారు. అవును, గెలిచేది ఒక విమెనే, విచ్ ఎవర్ పార్టీ ఇట్ ఈస్. బట్ మనం ఎదగాలనుకునేటటువంటి విమెన్ దే షుడ్ కమ్ ఫార్వర్డ్, సర్వీస్ చేయాలి, మంచి చేయాలి అనేటటువంటి ఒక పట్టుదలతో వస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా ఒక్కొక్క పార్టీ నుంచి ఒకరు క్యాండిడేట్లు అంటే ఎంతమంది ఉమెన్ వస్తారు చూడండి. కరెక్టే. ఓటమిని మనం బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు నెవర్. నేను ఫస్ట్ ఓడిపోయా. ఫస్ట్ గెలిచి నిలబడ్డప్పుడు కంటెస్ట్ చేసినప్పుడు నేను ఓడిపోయినా, రెండోసారి ఓడిపోయా, మూడోసారి సక్సెస్ అయ్యాను. సో ఎప్పుడు కూడా ఓటమిని గెలుపుగా ఏ విధంగా మలుచుకోవాలో తెలియాలి. ఆ పట్టుదలతోనే ముందుకెళ్ళాలి. మనం ఓడిపోయానని మనం ఇంట్లో పడుకుంటే మనం ఇంకేమి సాధించలేము. నిజమే, ఏది సాధించలేము. మహిళలు ఎవరైనా, నాట్ ఓన్లీ విమెన్, ఎనీబడి. ఓటమితోనే మనం నేర్చుకోవాలి గెలుపు ఏ విధంగా సాధించాలో. సో ఆ పట్టుదల ఉండాలి. మనం లక్ష్యం ఏదైనా పెట్టుకోవాలి, లక్ష్యాన్ని చేరుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. నిజం, వెరీ స్ట్రాంగ్. మనంత స్ట్రాంగ్ ఎవరు ఉండరు. మగవాళ్ళు ఏదైనా చిన్న విషయం వస్తే టెన్షన్ అయిపోతారు, ఇదైపోతారు. మనం ఎంత సమస్యలు వచ్చినా దాన్ని తట్టుకునేటటువంటి శక్తి మనకు ఉంటది. అవును, ఎక్కడ కూడా ఫేస్ లో చూపించము. ఎంత కష్టం ఉన్నా నలుగురు ఇట్లా బాధపడతా ఉన్నా బయట నవ్వుతూ ఉంటాము. మన లోపల ఉన్నదాన్ని ఎక్కడ బయటకు చెప్పుకోము. సో ఇట్లా విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అట్లా స్ట్రాంగ్ లేకపోతే కూడా మనం సక్సెస్ కాలేము. యాక్చువల్లీ లక్ష్యం అన్న మాట విన్నా, మీరు చెప్పే ఈ స్ట్రాంగ్నెస్ అన్న వింటుంటే తెలంగాణ తొలి మహిళా సీఎం అయ్యే అంత వరకు కూడా పట్టు విడవకుండా మీరు ఇలాగే స్ట్రాంగ్ గా నిలబడతారా అని అనిపిస్తోంది. అది ఇట్స్ ఆల్ అదృష్టం అనుకోవాలంటే మనం సరే, ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశ లేదంటే లక్ష్యం ఉంటుంది. అదే నేనేదో అంటే ఇంతవరకు వచ్చాము, ఇంకేదైనా ఇంకా గొప్ప స్థానంలోకి వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఉండడం ఎవరికి ఉన్నా తప్పులేదు. దానికోసం ప్రయత్నించడం కూడా తప్పులేదు. ఆ తర్వాత అవటం లేదనేది మన చేతుల్లో ఉండదు. బట్ వి విల్ డెఫినెట్లీ వి షుడ్ ట్రై.